క్రెడిట్ కార్డ్, పర్సనల్ లోన్స్‌లో చాలామంది మనీ తీసుకుంటారు కదా! సో, అక్కడ వాళ్ళు కట్టలేని స్థితి ఉన్నప్పుడు చాలామంది బ్యాంకర్స్ ఇంటికొచ్చి గొడవ చేయడం, హరాస్ చేయడం అలాంటివి జరుగుతుంది. చాలామంది సూసైడ్ కూడా చేసుకుంటున్నారు. సో, వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకోవచ్చు సార్ జనరల్లీ? అంటే చనిపోవాల్సిందేనా ఇంకా కట్టలేకపోతే? ఇప్పుడు జనరల్‌గా ఏందంటే మనం బ్యాంక్ నుంచి గానీ, లేకపోతే ఇతర ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్ గానీ, క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్ తీసుకోవడం అనేది ఇవాళ రేపు కామన్ అది. హ్మ్. ప్రతి ఒక్కళ్ళు మనం బ్యాంక్ నుంచి ఇప్పుడు క్రెడిట్ కార్డ్స్ అనేది తీసుకుంటుంటాం. హ్మ్. తీసుకున్న తర్వాత ఏందంటే ఏదన్నా కారణం వల్ల అంటే అనారోగ్యం పాలు కావచ్చు, లేకపోతే జాబ్ విషయాలు జాబ్ వెళ్ళిపోవచ్చు, హ్మ్. లేకపోతే ఫైనాన్షియల్లీ అది కావచ్చు. హ్మ్. వచ్చినప్పుడు కొంతమంది ఏందంటే కట్టలేరు. హ్మ్. క్రెడిట్ కార్డ్స్ అండ్ ఈ పర్సనల్ లోన్స్ కట్టలేరు వాళ్ళు. హ్మ్. కట్టలేనప్పుడు ఏందంటే ఈ రికవరీ ఏజెంట్స్ బ్యాంక్ తరపున వచ్చే రికవరీ ఏజెంట్స్ బ్యాంక్ ఎప్పుడు డైరెక్ట్ ఇన్వాల్వ్‌మెంట్ కాదు. అవును. ఈ రికవరీ ఏజెంట్స్‌ని ఉపయోగించుకొని పోయి వాళ్ళని హరాస్మెంట్ చేసి పైసలు గుంజుకరాపో వాళ్ళు కట్టరు మామూలుగా అని చెప్పేసి హ్మ్. ఇండైరెక్ట్‌గా ప్రొవోకింగ్ చేసి పంపిస్తుంటారు తప్ప, వీళ్ళు ఏదైతే ఈ హరాస్మెంట్ ఏజెన్సీ ఉంటదో ఈ బ్యాంక్ వీళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చేస్తే హ్మ్. వాళ్ళకు వసూలు చేసిన అమౌంట్ మీద పర్సెంటేజ్ ఉంటది. రైట్. హ్మ్. సో, ఎంత ఎక్కువ వసూలు చేస్తే అంత పర్సెంటేజ్ ఉంటది కాబట్టి వీళ్ళేందంటే రికవరీ ఏజెంట్లు వాళ్ళ ఇంట్లోకెళ్ళి కూర్చోవడము, వాళ్ళని తిట్టడము, పిల్లలుంటే ఇబ్బంది పెట్టడము, హ్మ్. పండగలున్నా, పబ్బాలున్నా, లేకపోతే ఇంట్లో ఎవరైనా చనిపోయినా వాళ్ళని నానా రకాలుగా ఇబ్బంది చేసేస్తుంటారు. హ్మ్. సో, ఇబ్బంది చేసినప్పుడు ఏందంటే వాళ్ళు భరించలేక ఈ హ్మ్. ఈ హరాస్మెంట్, టార్చర్ తట్టుకోలేక చాలామంది ఇంటికి గూడా పోరు. తాళాలేసుకొని నెలల నెలల తరబడి బయటుంటారు. రైట్. కొంతమంది అమ్మో! ఇంటికి పోతే ఏడన్నా ఇట్లుంటారు. కొంతమంది ఇది తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటారు. నా పరువు పోయింది గదా! ఇజ్జత్ పోయింది గదా! అని. సో, వీళ్ళందరికీ ఏందంటే మనం కోర్ట్‌కెళ్ళి మనం ఇంజంక్షన్ ఆర్డర్ ఏసుకోవచ్చు. ఓకే. మనం కోర్ట్‌కెళ్ళి నేను ఆ! ఈ బ్యాంక్‌కి ఇంత అప్పున్నా, లేకపోతే ఈ బ్యాంక్ నుంచి నేను ఇంత లోన్ తీసుకున్నా. ఇప్పుడు నా ఆర్థిక పరిస్థితి బాలేదు. కాబట్టి మీరు డెఫినెట్‌లీ నాకు ఒక 1 ఇయరో, 2 ఇయర్సో, 3 ఇయర్సో టైమ్ ఇవ్వండి. హ్మ్. ఈ లోపు నేను రికవరీ చేసుకొని కట్టుకుంటా అని జెప్పేసి మనం బ్యాంక్‌కెళ్ళి మనం ఇంజంక్షన్ ఆర్డర్ ఏసుకోవచ్చు. ఓకే. ఎప్పుడైతే మనం మనం కోర్ట్‌కెళ్ళి బ్యాంక్ గాదు. మనం కోర్ట్‌కెళ్ళి ఇంజంక్షన్ ఆర్డర్ ఏసుకోవచ్చు. హ్మ్. ఎప్పుడైతే మనం ఇంజంక్షన్ ఆర్డర్ ఏసుకుంటామో, హ్మ్. అప్పుడు మనకు కొద్దిగా రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటది. ఈ క్రెడిట్ కార్డ్ ఏజెంట్‌లు, రికవరీ ఏజెంట్‌లు వీళ్ళు మన మన ఇంటికొచ్చే అవకాశం ఉండదు. ఓకే. సో, ఆర్డర్ గనుక మీరు చేతిలో పట్టుకుంటే వాళ్ళు మీ ఇంటికి రారు. మిమ్మల్ని హరాస్మెంట్ చేయరు.